వారంలో ఏం పొందాలో ఏం పొందాలో ఆమె ఈ రోజు నువ్వేం పొందాలి? నీ బిడ్డలో నీ భార్యలో నీ కుటుంబంలో దీవించబడాలి. అమ్మా యేసు రక్తంలో కనబడాలి. గొప్ప మహిమకార్య దేవుడు చేస్తాడు. ఇంటి వాళ్ళందరూ ఏమవ్వాలంట? ఆమె పుస్తకం ఏం మాట్లాడుతున్నాం. ఓకే రోజు అమ్మా చెప్పండి పరిశుద్ధ అది అందరూ పరిశుద్ధ ఊరికి ఏం చేయాలన్నా దేవుడిని కనపరచడం. ఇంటి వాళ్ళు మూడోది మనం ఏం చదువుకున్నాం? అమ్మా మూడోది నీ ఇంటి వాళ్ళ ఏం పొందాలన్నా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. మంచి మాట. నీ ఇంటి వాళ్ళందరూ ఏం పొందాలి? ఇప్పుడు చెప్పండి, అంతా చెప్పండి. 7 సార్లు చెప్పాలి. అన్నవాళ్ళ దేవుడి అన్నదా ఒకసారి నడిచిపోదాం. నేను ప్రార్థన ముగించాను కదా, అక్కడ ప్రార్థన చేసి వెళ్ళిపోతారు, ఎవరింటిగా వెళ్ళిపోతారు. దేవుడి స్తోత్రం చెప్తాం. ఇంట్లో ఇప్పుడు ఎలా బతుకుతారు? ఇంట్లో బతికే వాళ్ళగా నా ఇంటి వాళ్ళందరూ ఏమవ్వాలంట? అంతా నిజంగా బయలు పక్క పెట్టేస్తారంతే. దేవుడి స్తోత్రం చెప్తాం. ఇంకా పని మీద పోతారంతే. ఇంకా బాధలే బాధ. దేవుడి స్తోత్రం చెప్తాం. నా బిడ్డ దీవించబడాలి, నా భర్త దీవించబడాలి, నా భార్య దీవించబడాలి, నా కుటుంబం దీవించబడాలి, నాకున్న కష్టాలు తప్పించాలి. అయా జాబ్ విషయంలో ఏదైతే అనుకుంటున్నావో నేను దీవించబడాలి. చెప్పండి, దీవించబడాలి. ప్రతి విషయంలో కూడా మనం ఏం పొందాలంట?